డేటా మోడల్ అంట. సో ఈ డేటా మోడల్లో వీటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉందో చూడాలన్నమాట. సో ఇక్కడ రిలేషన్షిప్ ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను ఆల్రెడీ మీకు రిక్వైర్మెంట్స్ లోనే ఇస్తాను. సో యాజ్ ఇట్ ఈజ్ అలా ఉందా లేదా చూసుకుంటే సరిపోద్ది. సో లెట్ మీ టేక్ మొత్తం 5 టేబుల్స్ ఉన్నాయి. సో 5th టేబుల్ ఆ పక్కన ఉండిపోయింది. ఓకే ఓకే ఇలా నాకు మొత్తం 5 టేబుల్స్ ఉన్నాయి. సో ఏ టేబుల్ కి మధ్య రిలేషన్షిప్ ఉండాలో కూడా ఇక్కడ రాసి ఉంటుంది. సో ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్స్ 2, డైమెన్షన్ 3 ఉన్నాయి. రిలేషన్షిప్ వచ్చి ముందు కస్టమర్ టేబుల్ ఉన్న కస్టమర్ ఐడికి, సేల్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడికి మధ్యలో రిలేషన్షిప్ ఉందా లేదో చూడాలి. సో ఇక్కడ చూడొచ్చు కస్టమర్ టేబుల్ సేల్స్ కస్టమర్ ఐడి తోటి రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయింది. నైస్. నెక్స్ట్ ఏమన్నాడు సెకండ్ రిలేషన్, ల్యాప్టాప్స్ నుంచి ల్యాప్టాప్ ఐడి, సేల్స్ నుంచి ల్యాప్టాప్ ఐడి. సో ఇది ల్యాప్టాప్ కాలం. సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే సో ఇది సేల్స్ టేబుల్. ఈ రెండింటి మధ్యలో ల్యాప్టాప్ ఐడి తోటి రిలేషన్ బిల్డ్ చేయాలి అన్నారు. ఓకే ఆల్రెడీ పవర్ బిఐ ఆటోమేటిక్ గా చేసేసిద్ది, మనం కొత్తగా చేసేది ఏం లేదు. నెక్స్ట్ ల్యాప్టాప్ ఐడి రివ్యూస్ లో ఉండే ల్యాప్టాప్ ఐడి, ఈ రెండింటి మధ్యలో రిలేషన్. ఇది రివ్యూస్, ఇది ల్యాప్టాప్, ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ల్యాప్టాప్ ఐడి తోటి బిల్డ్ చేసాం. అయిపోయింది. మనం చూస్తే మనకి ఇచ్చిన 3 రిలేషన్షిప్స్ అనేది బిల్డ్ చేసాం. రియల్ గా చెప్పాలంటే మనం ఏం బిల్డ్ చేయలేదు, పవర్ బిఐ విల్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆటోమేటిక్. ఓకే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మీకు కంప్లీట్ గా రాసి ఉంటుంది అనమాట. సో ఎన్ని రిపోర్ట్స్ కావాలి అనేది ఇక్కడే మీకు క్లియర్ గా మెన్షన్ అయ్యి ఉంటుంది. సో మొత్తం ఎన్ని రిపోర్ట్స్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ 7 రిపోర్ట్స్ ఉంటాయి బ్రాండ్ పర్ఫార్మెన్స్ దాకా. సో అంటే ఏంటి అంటే మీరు పవర్ బిఐలో మొత్తం 7 షీట్స్ తీసుకోవాలి. సో రిపోర్ట్ వ్యూలోకి వచ్చాక మొత్తం 7 పేజెస్ తీసుకోవాలి. సో లెట్స్ టేక్ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4, పేజ్ 5, పేజ్ 6 అండ్ పేజ్ 7. ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు కావాల్సిన 7 వచ్చింది. అండ్ 8th వన్ వచ్చేసి స్లైసర్ కోసం తీసుకుంటా. అంటే స్లైసర్స్ కూడా ఉంటాయి కదా, మనం లాస్ట్ లో స్లైసర్స్ అనేవి ఇస్తాను. సో మీరేం చేయాలి అంటే ఆ స్లైసర్స్ కోసం కూడా ఒక షీట్ అనేది తీసుకోవాలి. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ డాష్ బోర్డ్ దేని మీద చేయాలి అన్నారు, ఎగ్జిక్యూటివ్ ఓవర్వ్యూ. సో ఇక్కడ నుంచి ఇక్కడ దా సింపుల్ గా సెలెక్ట్ చేయండి, కంట్రోల్ సి, ఆల్ ట్యాబ్ లోకి వచ్చేసి ఈ పేజ్ యొక్క నేమ్ ని మార్చేసేయండి. సో సింపుల్ గా డబుల్ ప్రెస్ చేయండి, పేజ్ నేమ్ అనేది మారింది. సో యూ కెన్ సి ఎగ్జిక్యూటివ్ ఓవర్వ్యూ. అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏముంటది అంటే ప్రోడక్ట్ అనాలిటిక్స్. సో నెక్స్ట్ దీన్ని సింపుల్ గా సెలెక్ట్ చేయండి, కాపీ, దెన్ ఇక్కడికి వచ్చి డబుల్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రోడక్ట్ అనాలిటిక్స్ కూడా వచ్చింది. నెక్స్ట్ మూడో రిపోర్ట్ దేని మీద చేయండి అన్నారంటే కస్టమర్ అనాలిటిక్స్. సో సింపుల్ గా నేను దీని వరకు సెలెక్ట్ చేసి కంట్రోల్ సి, సో డబుల్ ప్రెస్, ఇదంతా రిమూవ్ చేసి ఆ షీట్ నేమ్ కూడా ఇస్తాం. అయిపోయింది. నెక్స్ట్ 4th వన్. సో 4th వన్ వచ్చేసరికి ఇక్కడ మీకు కింద ఉంటది. సో అదేంటి అంటే సేల్స్ అనాలిటిక్స్. సో సింపుల్ గా సేల్స్ కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ డబుల్ ప్రెస్ చేసి ఆ పేజ్ కూడా క్రియేట్ చేసుకుంటాం. సో ఇలా మీకు మొత్తం ఎన్ని అయితే పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ ని ముందే క్రియేట్ చేసి పెట్టుకోవాలి. లెట్స్ టేక్ 5th వన్ ఈ స్టోర్ పర్ఫార్మెన్స్. ఓకే సో ఇలా మొత్తం క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూటివ్ ఓవర్వ్యూ డాష్ బోర్డ్కి వెళ్దాం. సో ఇందులో మనకు ఫస్ట్ ఏం చూపించాడు, అంటే ఫస్ట్ మనకి ఏముంటది అంటే కేపీఐ కార్డ్స్ అనేవి ఉంటాయి. లెట్ మీ టేక్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. సో మొత్తం నాకు ఎన్ని ఉన్నాయి అంటే 5 కార్డ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎన్ని చార్ట్స్ ఉన్నాయి అంటే రెవెన్యూ బై బ్రాండ్ ఒక చార్ట్ ఉంది. దాంతో రెవెన్యూ బై బ్రాండ్ క్లస్టర్ బార్ చార్ట్ ఒకటి ఉంది. దాంతో పాటు సేల్స్ డిస్ట్రిబ్యూషన్ బై బ్రాండ్, సో డోనట్ చార్ట్ ఒకటి ఉంది. రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ట్రీ మ్యాప్ ఒకటి ఉంది. సో మంత్లీ రెవెన్యూ ట్రెండ్ అనేది మీకు వర్కౌట్ కాదు, ఎందుకంటే మన డేటాలో ఎక్కడా కూడా ఆ డేట్ కి సంబంధించిన కాలమ్స్ లేవు. సో లెట్ మీ టేక్ స్టోర్స్ లో కానీ సేల్స్ లో కానీ ఎక్కడ కూడా మీకు డేట్ కి సంబంధించిన కాలమ్స్ లేవు కాబట్టి సో మీరు మంత్ అనే నేమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ 3 చేస్తే సరిపోతుంది. సో ఓకే ఇది ఎలా చేస్తాం. ఓకే అయిపోయింది. ఫస్ట్ మనం టైటిల్ ఇవ్వాలి. సో సింపుల్ గా ఏం చేస్తా అంటే ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాను. సో ఈ టెక్స్ట్ బాక్స్ అనేది